హైటెక్ సిటీ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. నోరు నుంచి సంప్రదాయ వంటకాల రుచులు తెలుగు సంస్కృతిని చాటే ప్రదర్శనలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా కనువిందు చేశాయి. కళాకారులు చూడముచ్చటైన కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మరింత సమాచారం మా కొలీగ్ సంజన అందిస్తారు. బుక్కలు అండ్ అలాగే జగ్గం దేవరలు. సో ఇలా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ శిల్పారామం దగ్గర అయితే ఈ 3 days పండుగనైతే వాళ్ళు చాలా అంటే మనకు కూడా క్రియేషన్ ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఎలా జరుగుతుంది. సో పల్లెటూరులోకి కూడా వెళ్ళని వాళ్ళు కూడా అందరూ ఇక్కడ శిల్పారామం దగ్గరకు వస్తూ ఉంటారు ఆడియన్స్ ని చూపించడానికి. సో మనమైతే చూస్తున్నాం, నా వెనకాల ఉన్నారు విభిన్నమైన కళాకారులు. వాళ్ళని అడిగి అసలు తెలుసుకుందాం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ క్రియేషన్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. యా నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. రాజమండ్రి అంటే మీ కళ ఏంటి? మా కళ బుడబుక్కల అంటే ఏంటి? బుడబుక్కల చెప్పండి బాబాయ్ గారు. బుడబుక్కల వాళ్ళంటే అది ఇది ఒక సాయిల రామజోగి. అంటే ఈ సాయిల రామజోగి ఎప్పుడు పుట్టాడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ ఒక బుడబుక్కల వేషధారి అయి ఆనాడు మరి పుత్రులు లేనటువంటి వారికి పుత్రులు ఎలాగ పుడతారు, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా వ్రతాలు చేయాలి, ఏ విధంగా నియమాలు చేయాలి, ఏ విధంగా ఇవన్నీ చేయాలన్నటువంటి విషయాలన్నీ కూడా బుడబుక్కల వాడు ముందు జరగబోయేటన్నీ చెప్తాడు. అదండి. అంటే ఇది మీ వేషం అంటే ముత్తాత అంటే పర్యంగానే మీకు కలుగుతుందా? అయ్యో మా తాతలు మా తండ్రులు అందరూ కూడా ఇవే వేషాలు వేసేవారండి. అలాగే సాంప్రదాయంగా వచ్చేటట్టు కళ ఈ ఒక బుడబుక్కల వారు. అమ్మ పలుకు జగదంబ పలుకు, ఆయి పలుకు, తాయి పలుకు, ఓంకార పలుకు, శాంకార పలుకు, ఆ పలుకమ్మ పలుకమ్మ పలుకు 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 పలుకు, ఆలినోళ్ళకున్నవా నమ్మ మగని, నద్దులో దాగి ఉన్నవా నక్క మగని, నమ్మి నెదలుదా నమ్మ చవతి, శివుడు దయచేసి సర్వదా రక్షించగాక. ఆలనొద్దన్నవాడు భీష్ముడు, భీష్ముడు వాళ్ళ తల్లి గంగ, గంగపరం పెట్టి సముద్రుడు, సముద్రంలో భయం చేసి దాగి ఉన్నవాడు మైనాయకుడు, మైనాయకుడు అప్పచెల్లు పార్వతి, పార్వతి విభుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు నమ్మికొలిసిన వాడు రావణేశ్వరుడు, రావణబ్రహ్మను హతమ చేసిన సీత, సీతకు మాత భూదేవి, భూదేవి సవతి లక్ష్మీదేవి. అటు లక్ష్మీదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వదా రక్షించాలని ఈ బుడబుక్కల రామజోగి జయం 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 అంబరావ జగదంబారావే అంబరవే నీ బాలారావి పకరాముకి మా పాలిటి రావే కృప కలిగి ఉండవే అగ్నిదేవర జయం 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 కలుగుతుంది మహాదేవ అంటూ ఈ విధంగా అందరిని కూడా పొగుడుతూ వాళ్ళొక జరిగేటటువంటి వృత్తాంతాలన్నీ కూడా చెప్పేవాడే బుడబుక్కల వాడండి. చాలా బాగా చెప్పారు. అలాగే మనతో పాటు హరిదాసులు ఉన్నారు. హరిదాసులు అడిగి వాళ్ళ ప్రత్యేకత ఏందనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు కలిమిలేమి కలిగి చక్కగా ఆ కన్నుల పండుగగా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఆ పరమాత్ముని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నామండి. ఇది హరిదాసుల వారి పాత్ర. తలపైన అక్షయ పాత్ర ధరించి చిడతలు వాయిస్తూ తంబుర మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వీధి వీధి వాడవాడ తిరుగుతూ వెళుతూ ఉంటాడు హరినామ సంకీర్తన చేసుకుంటూ అని పూర్వం నుంచి వస్తున్నటువంటి నానుడి. ఈ నెల రోజులు అంటే మాసాల్లోకెల్లా ధనుర్మాసం చాలా గొప్పదంటారు. ఇటువంటి ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా హరినామ సంకీర్తన చేస్తూ పల్లెల్లో హరిదాస్ తిరుగుతూ ఉంటాడు. చక్కగా వారికి భిక్ష వేసి వారికి స్వయం పాకం, పట్టు వస్త్రాలు, కానుకలు ఇవన్నీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పల్లెటూరుల్లో చాలా వరకు ఈ సంస్కృతి తగ్గిపోతుందండి, కనుమరుగైపోతుంది. హరిదాసులు కూడా చాలా తక్కువ మంది తిరుగుతున్నారు. ఎందుకంటే వారికి కూడా ఆదరణ లేక, పోషణ లేక ఆ హరిదాసుల్ని ఆదరించేవారు చాలామంది తగ్గిపోయారు. మన భారతీయ సనాతన సాంప్రదాయం సంస్కృతులు చాలామంది మర్చిపోతున్నారు. సంక్రాంతి అంటే తెలుగువారి పెద్ద పండుగ. తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త పంట ఇంటికి వచ్చిన తర్వాత రైతులు గ్రామాల్లో ఆ పంటను నలుగురితో కలిపి పంచుకోవాలి. మనం తినది మట్టి పాలు, మన చేతులతో మనం దానం చేసినదే ఆ పరమాత్ముడికి చెందుతుంది మన పాలు అని భావించి ఇట్లాగ జంగమదేవరులు వస్తూ ఉంటారు, వాళ్ళకి కౌమదాసుల వారు వస్తుంటారు, పెట్లదోరులు వస్తుంటారు, హరిదాసులు వస్తుంటారు. వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసి ఆనాడు బలిచక్రవర్తి పాతాల లోకానికి శ్రీమన్నారాయణుడు పంపించేటటువంటి సమయంలో ఆయన కోరుకున్నాడండి, అయ్యా దాన ధర్మాలు చేసినటువంటి వారిని మీరు చక్కగా వారిని వైకుంఠానికి మోక్షప్రాప్తి కలుగజేయాలి, నా పేరు మీదుగా నా పేరు చిరస్మరణీయంగా ఈ గ్రామాల్లో గ్రామంలో కూడా ఉండాలి, హరినామ సంకీర్తన అందరూ చెయ్యాలి అని చెప్పగా ఆ శ్రీమన్నారాయణుడు
ఆయనకి వరం ఇచ్చి సాక్షాత్తు ఆయనే విష్ణు స్వరూపమే హరిదాసు అని భావించి చక్కగా గ్రామాల్లో తిరుగుతుంటాడండి. ఇక్కడ భాగ్యనగరంలో శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ భాగ్యనగర వాసులందరికీ పల్లెల్లో ఉండేటటువంటి సంస్కృతులన్నీ కూడా ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తూ ఉంటారన్నమాట? మేము ఈ శిల్పారామం కట్టినటువంటి మొదలుకుంటే దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుండి కూడా మా తాతయ్య గారు వాళ్ళు వచ్చేవారండి. మాది విభూతి బ్రదర్స్ అంటారు. మేమంతా కూడా ఈ విచిత్ర వేషధారణలు అన్నీ అంటే ఈ హరిదాసులు, జంగమదేవరులు ఇటువంటివన్నీ కూడా ఇవి అంతరించిపోతున్నటువంటి కళలు. ఈ అంతరించిపోతున్న కళలని ప్రజలకు చూపించేటటువంటి విధంగా మేము చాలా అంతర్రాష్ట్రాల్లో కూడా అంటే బొంబాయి, ఢిల్లీ, గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ కళా ప్రదర్శన చేసాం. తెలుగు కళలు ఎలా ఉంటాయి అని మేము చూపించాం. ఇట్లాగ విభూతి ప్రదర్శన మేమంతా కూడా అట్లాగే పూర్వంలో మా తాతయ్య గారు వాళ్ళు వచ్చేవారు. మొదట్లో కట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటగా స్థాపించారు శిల్పారామాన్ని. అప్పుడు తాతయ్య గారు వాళ్ళు వచ్చారు. తర్వాత మా నాన్నగారు, తన చిన్నాన్నలు, బాబాయిలు, పెదనాన్న వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు మేము కూడా ఈ కళారూపాలని భావితరాల వారికి యూత్కి చూపించాలని మేము కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాం. అంటే మీ వంశపరంగానే మీరు ప్రతిసారి ఈ వేషంలోనే అంటే మీ వేషంలోనే ప్రతిసారి ప్రతి ఇయర్లో కూడా ఇదే వేషంలో ఉంటారా మీరు? ప్రతిసారి ఈ వేషం వేస్తుంటామండి. హరిదాసులు, జంగమదేవరులు, బుడబొక్కలు ఇట్లాగంటే అన్ని రకాల వేషాలు, అన్ని రకాల కళారూపాలు మేము చూపించగలమండి. అంటే బుడబొక్కల వారు ఏ విధంగా ఉంటారో అవి చెప్తాం, హరిదాసులు ఏ విధంగా ఉంటారో చూపిస్తాం, జంగమదేవరులు ఏ విధంగా ఉంటారో చూపిస్తాం, ఇట్లాగా కొమదాసులు ఏ విధంగా ఉంటారో చూపిస్తాం. ఇవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దవాళ్ళు నేర్పించారండి. ఇవి పగట వేషాలలో ఒక ప్రక్రియ. 34 వేషాలు ఇట్లాగా ఉంటాయి, చాలా వేషాలు ఉంటాయి. ఆ వేషాలలో పగట వేషాలలో ఇది ఒక ప్రక్రియ అండి. అంటే నిజంగా ఇటువంటి కళారూపాలు ఈ విధంగానే ఉంటాయి. అంటే ఒక ఇరుకుల వారి వేషం ఏ విధంగా ఉంటుంది, ఒక మందుల వారి వేషం ఏ విధంగా ఉంటుంది, ఇట్లా బుడబొక్కల వారి వేషం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటివి ప్రజలకు చూపించేటటువంటి కళారూపాలండి ఇవి. ఈ అంటే నిజంగా ఇటువంటి వీళ్ళే అనేటటువంటి విధంగా భ్రమ కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కళారూపాలు అంతరించిపోతున్నాయి. హరిదాసులు ఎక్కడా లేరండి. చాలా వరకు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించడం లేదు. అందరూ కూడా చదువులు అట్లా వాళ్ళకి పోషణ లేకపోవడం. ఎక్కడో పైన మేడ మీద ఉంటారు, వాళ్ళకి పైనుంచి కిందకు వచ్చేటప్పటికి చాలా సమయం వాళ్ళు రాలేక టీవీలకి, సెల్ ఫోన్లకి వీటికి విధానం అయిపోయి పిల్లలకి అయ్యా ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, ఒక హరిదాసు ఉన్నాడంటే గ్రామం అంతా కూడా వాళ్ళకి చక్కగా సాయం చేసేవారు ఇంతకుముందు. ఇప్పుడు అట్లాగా పట్టించుకునేటటువంటి వాళ్ళు చాలా వరకు కనుమరుగైపోయారండి. ఒక బుడబొక్కల వారు ఉన్నారంటే వాళ్ళకి సాయం చేసేవాళ్ళు గ్రామం అంతా కూడా. ఈ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వచ్చేవారు, అదే వృత్తిగా వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా కొనసాగించేవారు. ఏదైనా పోషణ ఆదరణ ఉంటే సంస్కృతులు, కళలు బ్రతుకుతాయండి. అవి కళలు లేకపోవడం వల్ల ఈ విధంగా పోషణ లేకపోవడం వల్ల జరిగింది అంటూ ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు చేయిస్తి చింతాకు పదకము రామచంద్ర ఆ పదకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. ఇంద్రారమణ గోవిందో హరి హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి 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 హరి. చాలా బాగా చెప్పారు అసలు. సో మనం ఇక్కడ పిట్టల దొర గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మై నేమ్ ఇస్ పిట్టల దొర అండ్ తుపాకి రాముడు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లండన్ నుంచి వచ్చానండి. లండన్ నుంచి మా డబ్బు లేని దొరగారు నన్ను శిల్పారం పంపించారు. ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 చలానా తీసుకొని అరిసెలు బూరులు కొట్టి నాకు లండన్ పంపించరా అని చెప్పి మా డబ్బు లేని లండన్ దొరగారు నన్ను ఇక్కడ పంపించారండి. ఆయన ఇక్కడే శిల్పారం గేట్ బయట ఉన్నారండి. దొరగారు లోపలికి రమ్మంటే రావట్లేదు. ఎందుకు దొరగారు లోపలికి రావట్లేదంటే లోపల మరి ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు మరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారా, శుభ్రం లేకుండా ఉంటే నేను ఉండలేనని చెప్పి మరి చెప్పారు. కాబట్టి మన శిల్పారామంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా శుభ్రం పాటించాలండి. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి నాడు మరి చెత్త ఏమైనా ఉంటే డస్ట్బిన్లోనే వేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని మీ తుపాకి రాముడి మరి కోరిక. కాబట్టి మరి ఈ సంక్రాంతి సమయంలో నేను బాగా చదువుకున్నాను. నేను 10 సంవత్సరాలు అమెరికాలో కష్టపడి చదువుకున్నానండి. అమెరికాలో చదివాను, ఇక్కడెక్కడ కాదండి. అమెరికాలో 10 సంవత్సరాలు ఒకే మాస్టర్ గారి దగ్గర ఒకే బెంచ్లో కష్టపడి చదివిన చదువు 1వ తరగతి. 1వ తరగతి అని తేలిగ్గా చూడకండి. మనం పలక గణిక అన్ని 1వ తరగతిని తేలిగ్గా చూడకండి. మనం ఎందులోనైనా సరే ఫస్టే.
సైన్స్లో ఫస్ట్, తెలుగులో ఫస్ట్, సోషల్లో ఫస్ట్ అండి. అన్నిట్లోనూ ఒక్కొక్క మార్కేనండి. అన్నింట్లో ఒక్కొక్క మార్కే. ఐఎమ్ గుడ్ స్టూడెంట్. ఇలా చదువుతూ ఉండంగా మా స్కూల్కి ఒకసారి స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టారు. ఆ మధ్యలో నన్ను కూడా నిలబెట్టారు. నన్ను పెడ చూసి, ఒరే అబ్బాయి, వాట్ ఈజ్ అవర్ నేమ్ రా అన్నారు. నేను కూడా నా పేరు మంకీ మౌత్ వాటర్ కింగ్స్ అని అన్నాను. రైట్ పిట్టల దొర గారు, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. ఇక్కడ మనకైతే జంగం దేవరలు కూడా ఉన్నారు. వాళ్ళది స్పెషాలిటీ ఏంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎస్ చెప్పండి. నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు? మాది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అమ్మ. అంటే మీరు అక్కడ ఊర్లలో కూడా పండగ చేసుకోకుండా మీరు ఇక్కడ శిల్పారామంకి వచ్చి ఇక్కడ మీ క్రియేషన్ అనేది ఆడియన్స్ కి అందరికి చూపిస్తున్నారు. అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే అసలైతే మా ఏరియాలో ఈ జంగమ దేవర్లు, బుడబుక్కల వారు, హరిదాసులు, పిట్టల దొరలు, కొమ్మదాసరులు ఇట్లాగా గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో ఈ సంక్రాంతి అంటే ఈ ధనుర్మాసం పునరుస్కరించుకొని ఆ ధనుర్మాసం మొదటి నుంచి కూడా నెలగంట పెట్టిన మొదటి నుంచి కూడా కనుమ వరకు నెల రోజులు కూడా ఈ జంగమ దేవర్లు, హరిదాసులు తిరిగేటటువంటి ఆచారం ఉందండి. మా ఏరియాలో బాగా తిరుగుతుంటారు, అక్కడ ఇస్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని పిలిపించి ఇక్కడ ఒక పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఎందువల్లంటే ఇది భాగ్యనగరం, ఇంత పెద్ద పట్టణంలో ఇక్కడి నుంచి పల్లెటూరు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అందుచేత ఈ భాగ్యనగరంలోనే శిల్పారామం ఏర్పాటు చేసి, శిల్పారామంలో ఒక పల్లె గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఈ గ్రామంలో హరిదాసులు ఇట్లా ఉంటారు, జంగమదేవులు ఇలా ఉంటారని చెప్పి భావి తరాల వారికి, అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకంటే తెలుస్తుంది హరిదాసులు ఇట్లా ఉంటారు, బుడబుక్కల వాళ్ళు ఇలా ఉంటారు, జంగమదేవులు ఇలా ఉంటారని. కానీ భావి తరాల వారికి, ఇట్లాంటి పిల్లలకి వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి సనాతన సాంప్రదాయం, భారతీయ కళలు ఇట్లాంటివి ఇలా ఉంటాయని చెప్పి భావి తరాల వారికి తెలిసే విధంగా మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ మమ్మల్ని ఏర్పాటు చేశారండి. ఇది జంగమదేవరు అంటారు. ఈ జంగమదేవరు ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇంటింటికి, అంటే సాక్షాత్తు పరమశివుడే జంగమదేవరి వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు. అంటే తాతల్ని, తండ్రుల్ని, కొత్తగా వచ్చే అల్లుల్ని, కూతుళ్ళని, కోడల్ని వాళ్ళని దీవిస్తూ ఉంటారు, వాళ్ళ పెద్దలను కూడా. అంటే ఎట్లాగా హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో, ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు హరహర, శ్రీశైలం మల్లన్న, ద్రాక్షారం భీమన్న, కోటిపల్లి సోమన్న, కాశీలోన నీ పేరు, గయాలోన నీ పేరు, మీ తాతగారు స్వర్గంలో అక్కడి నుంచి చూస్తున్నారు, గోతోక పట్టుకుని స్వర్గానికి వెళ్ళారంటూ భాగ్యవాసులు అందరి కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ దీవిస్తూ ఉన్నారమ్మా. హర నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో అని అంటూ ఇలా దీవిస్తూ ఉంటారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వాళ్ళ కళ గురించి అయితే ఎంత బాగా డిస్కస్ చేశారు మనతో. ఆల్రెడీ అక్కడ ముందుగా అయితే గంగిరెద్దుల నృత్యాలు అయితే జరుగుతున్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా చేస్తారు అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ శిల్పారామంలో అయితే ఇక్కడనే సందడి కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడనే విలేజ్ లో ఎలా చేస్తారు ఈ 3 days పండుగని అయితే చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? నేను అత్తాపూర్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చావా లేక ఇంతకు ముందు డైలీ అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా? ఫస్ట్ టైం వచ్చింది. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ? చాలా బాగా, చాలా అంటే ఇక్కడ వెరైటీ కళాకారులను చూసి నీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం నీకు చూడడం అనిపిస్తుందా లేక ఇంతకు ముందు కూడా చూసావా? ఫస్ట్ టైం. యా ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? बहुत अच्छा दिख रहा है. बहुत अच्छा है. ఓకే ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నారు. యా హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? My name is Tejansh. ఓకే, అంటే నువ్వు విలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళినావా? అయితే ఇక్కడ ఎలా అనిపిస్తుంది నీకు? సూపర్ ఉంది. ఓకే థ్యాంక్ యూ. సో ఆల్రెడీ ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ మనం అయితే చూస్తూనే ఉన్నాం, వాళ్ళ కళాకారుల ప్రదర్శన కూడా చూసాము. సో మొత్తానికి ఇక్కడ ఓవర్ టు యూ అమూల్య. రైట్, థ్యాంక్ యూ సంజన.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.